గ్రామంలో ఉన్నటువంటి గొరువు మీద ఉన్న కొంత రోడ్డుకి మండల పరిషత్ నిధుల నుంచి 6 లక్షల రూపాయల గ్రాంట్ ఇవ్వటం, ఈ కార్యక్రమానికి పెద్దలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వర్యులు టీవీఎల్ నరసరాజు గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు, సర్పంచ్ గారు పాల్గొన్నారు. మరి ఎంపీపీ గారు 6 లక్షల Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. రూపాయలు నరసరాజు గారి యొక్క ఆదేశాలతోటి ఈ యొక్క పుంతకి గ్రాంట్గా ఇవ్వటం, మరి దీన్ని వెంటనే పనులు పూర్తి చేసే విధంగా మా కాంట్రాక్టర్ను కూడా ఆదేశించడం అయింది నరసరాజు గారు. మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అజ్మూరు గ్రామంలో కూడా అజ్మూరు గ్రామంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందరికీ అందే విధంగా నరసరాజు గారి యొక్క నాయకత్వంలో మరి గ్రామస్థాయినటువంటి సర్పంచ్ గారు, ఎంపీపీ గారు అందరూ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున సర్వేక్షణ జరుగుతున్నాయి. ఇవాళ నియోజకవర్గంలో అనేకమైనటువంటి రహదారులకి అలాగే మంచినీళ్ళ పైపులకు కూడా టీవీఎల్ నరసరాజు గారి యొక్క చేతుల మీదుగా మరి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వివిధ గ్రామాల్లో జరిగినాయి. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా గతంలో లేని విధంగా మరి ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి వారు ముఖ్యమంత్రిగా, ఇక్కడ ఎమ్మెల్యేగా మనం నరసరాజు గారిని గెలిపించుకోలేకపోయినప్పటికి కూడా ఆయన మరి ప్రజల మధ్య నిత్యం పెరుగుతూ ప్రజలకు అవసరాలకి అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ నరసరాజు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మనందరం కూడా వారికి వెన్నంటి ఉండి మద్దతు ఇచ్చినట్లయితే మీరు అడిగిన సిమెంట్ సీసీ రోడ్డే కాదు, ఏ కార్యక్రమం అయినా కూడా మరి వేగంగా చేస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క పరిపాలనకి, ఈ యొక్క నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎంపీపీ నిధుల ద్వారా అజ్మూరు కాన్వెంట్ పిల్లలకి ఇబ్బందికరంగా ఉండడం చేత వాళ్ళు ఆదేశాల మేరకు, టీవీఎల్ గారి ఆదేశాల మేరకు రోడ్డు 6 లక్షలకి గ్రాంట్ చేయడం అయింది. మీరందరూ కూడా ఇలాగే సిమెంట్ రోడ్లు కూడా ఆయన మాట ఇచ్చారు. అలాగే ఆయన మాట ప్రకారం కూడా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి ఆయన ఎమ్మెల్యేగా చేయాలని గ్రామ ప్రజలను కోరుకుంటూ సెలవు. ఈరోజు అజ్మూరు గ్రామంలో మరి ఏదైతే కాన్వెంట్కి వెళ్ళే పిల్లలకి అసౌకర్యంగా ఉందని మరి ఆ సిస్టర్స్ అడిగిన మేరకు ఆ రోజు మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం మరి గ్రాంట్ మండల ప్రెసిడెంట్ నుంచి మండల ప్రెసిడెంట్ గారి ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు పనికి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ రోడ్డు సరిగా లేని విధంగా స్కూల్కి వచ్చే పిల్లలందరికీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారందరికీ సౌకర్యంగా చేయాలని చెప్పి మరి మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం మరి గ్రాంట్ తీసుకొచ్చి ఎంపీపీ గారి దగ్గర నుంచి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా దీన్ని కూడా వీలైతే సిమెంట్ రోడ్డుగా మార్చడానికి కూడా వారు అడిగారు. భవిష్యత్తులో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి మేము ఎమ్మెల్యే అయితే తప్పనిసరిగా సిమెంట్ రోడ్డు వేస్తామని చెప్పి వారికి మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.